నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్. నేను మీ లక్ష్మీ నరహరి శెట్టి. ఒక మాట మనం ఎప్పుడు కూడా వినేవాళ్ళం ఒకప్పుడు, అధికార పక్షంలో విపక్షం. అధికార పక్షంలో విపక్ష పాత్ర పోషించడం అంటే అంత మామూలు విషయం కాదు. అది కరెక్ట్గా ఈ రోజున అధికార పక్షంలో విపక్ష పాత్ర పోషించేది ఎవరన్నా ఉన్నారు అంటే మనం పవన్ కళ్యాణ్ని ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వంలో భాగంగా ఉన్నారు. దానిలో భాగంగా ఆయన తమ దగ్గరికి వచ్చిన సమస్యలను తీర్చడమే కాకుండా ప్రభుత్వం సైడ్ నుంచి ఏదన్నా కరెక్ట్ కాదు అనిపిస్తే తన యొక్క ధిక్కార గణాన్ని వినిపిస్తున్నారు. దానికి ఉదాహరణగా ఇప్పుడైతే లూలు మాల్స్ గురించి ఏదైతే ఉందో ఇష్యూ మనందరికీ తెలుసు. లూలు మాల్కి సంబంధించి ఫుడ్ ప్రాసెసింగ్కి సంబంధించిన పర్మిషన్ గురించి, అక్కడ భూ కేటాయింపుకి సంబంధించి మరి అక్కడ ఫుడ్ ప్రాసెసింగ్ చేస్తామని కృష్ణా జిల్లాలో ఒక మల్లవల్లి దగ్గర చేస్తామని చెప్పి అధికారులకి పర్మిషన్ ఇవ్వడానికి ఆయన తప్పుపట్టారు. ఎందుకు తప్పుపట్టారో మనకి తెలుసు. ఎందుకంటే అక్కడ ఫుడ్ ప్రాసెసింగ్లో ఏం చేస్తారు మీరు అక్కడ అంటే, మీరు టమాటాలు, బొప్పాయిలు, దానిమ్మకాయలు పండిస్తారా, లేదంటే గోమాంసాన్ని అమ్ముతారా? ఇది కరెక్ట్ కాదు. అసలు 10 సంవత్సరాల పాటు 3% ఇంట్రెస్ట్ పెంచుకోవడానికి ప్రభుత్వానికి కండిషన్లు పెట్టడం ఏంటి? ప్రభుత్వానికి లూలు మాల్స్ అధినేత కండిషన్స్ పెట్టడం ఏంటి? ఇది కరెక్ట్ కాదు. ఈ గోమాంసం అనేది ఎక్స్పోర్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. కబేళాలు ఏమన్నా నిర్వహిస్తారా అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు సూటిగా అధికారిని తన క్యాబినెట్ మీటింగ్లో మాట్లాడటం జరిగింది. ఇది ఒకటే కాదు, గతంలో కూడా రైతులకు సంబంధించి భూముల విషయంలో కూడా పవన్ కళ్యాణ్ గారు నిర్మోహమాటంగా ఏదైతే రాజధాని భూ కేటాయింపుల విషయంలో ఇది కరెక్ట్ కాదు, తగినంత భూములు తీసుకోవాలి, రైతుల దగ్గర నుంచి ఎక్కువగా మనం తీసుకున్నా కూడా ఇబ్బంది అని చెప్పిన పరిస్థితి మనకు తెలుసు. ఈ రోజున లూలుకి సంబంధించి గట్టి షాక్ తగిలిందంటే అది కేవలం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వలనని ప్రతి ఒక్కరికి అర్థమైంది. అయితే ఈ లూలు మాల్ గురించి మనం కామన్గా ఈ రోజున అందరికీ బయటకు వస్తున్న విషయం ఏంటంటే, ఎంతోమందికి ఎక్కడైతే చౌకగా ప్రభుత్వం యొక్క భూముల్ని కేటాయింపు చేసుకుని అక్కడ మేము ఎంతోమందికి మరి జాబ్స్ కల్పిస్తామని చెప్పి లూలు మాల్స్ చెప్పడం జరుగుతుంది. మనం భారతదేశ వ్యాప్తంగా మొత్తం కూడా లూలు మాల్స్ ఉన్నాయి. అయితే వాళ్ళు స్థానికంగానే స్థానికేతరులకు కాకుండా స్థానికంగా ఉన్న వాళ్ళకి ఇస్తారా అంటే దానికి అక్కడ సమాధానం లేదు అనే వస్తుంది. ఎందుకంటే అది ఆరోపణ ఇంకా వాస్తవమో తెలియదు. కానీ లూలు మాల్స్ సంబంధించి గట్టి ఒక బలమైన సమాచారం అయితే అందుతుంది. అదేంటంటే ఒక సామాజిక వర్గం ఏదైతే ఉందో, కొంతమంది ముస్లిమ్స్కి సంబంధించిన సామాజిక వర్గంలో ఉన్న అబ్బాయిలకి అక్కడ పోస్టింగ్లు ఇస్తారని, అదేవిధంగా జాబులు అమ్మాయిలకి హిందువులకి క్రిస్టియన్లకి ఇస్తారని, తద్వారా ఆ లవ్ జిహాదీ వంటి కార్యక్రమాలు కూడా అక్కడ జరుగుతున్నాయి అని చెప్పి మరి గట్టి ఆరోపణలు అయితే వినబడుతున్నాయి. అది ఆరోపణలు మాత్రమే కాదు, వాస్తవం అని వాదించే వాళ్ళు కూడా లేకపోలేదు. అయితే ఇలాంటి వాటి అన్నిటికీ చెక్ పెడుతూ అసలు ప్రభుత్వానికి మీ డిమాండ్లు ఇవ్వటం ఏంటి అంటే, మీరు బాగుపడుతూ ప్రభుత్వానికి మీరు కనసనల్లో ప్రభుత్వం నడిచేట్టు చేసుకోవటం అంటే ఇది కరెక్ట్ కాదని చెప్పటం. క్యాబినెట్ మీటింగ్లో చంద్రబాబు నాయుడు గారు కానీ మినిస్టర్లు కానీ అందరూ ఉన్న టైంలో అధికారులని సూటిగా ప్రశ్నించడంతో అక్కడ అధికారులు నీళ్లు నమ్మటం వంతు అధికారుల వంతు అయింది. ఎందుకంటే ఫుడ్ ప్రాసెసింగ్ చేస్తారని అధికారులు చెప్పారు. ఏం ఫుడ్ ప్రాసెసింగ్ చేస్తారు అంటే, మీరు బొప్పాయి పంటలు పండిస్తారా, దానిమ్మ పంటలు పండిస్తారా, లేదంటే కాయగూరలకి సంబంధించిన పంట పొలాలు ఏమైనా వేస్తారా, లేదంటే గోవధ చేస్తారా? గోవధ చేస్తే దీనికి 100% మేము వ్యతిరేకి అని పవన్ కళ్యాణ్ గారు చెప్పడంతో ఇక అక్కడ చంద్రబాబు నాయుడు గారు కూడా షాక్ అయిన పరిస్థితి. 100% ఇది గోవులకు సంబంధించిన కబేళాలు ఏమైనా నిర్వహిస్తే మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో టాలరేట్ చేయమని చెప్పి పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్గా చంద్రబాబు గారు కూడా మాట్లాడటం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో లూలు మాల్ యొక్క పెట్టిన కండిషన్లకి చెక్ పడినట్లయితే అయింది. అయితే మీరు చెప్పినట్టుగా మేము వినాలి అంటే ప్రభుత్వం కొన్ని మీకు నియమ నిబంధనలు పెడతాయి. ప్రభుత్వ నియమ నిబంధనలకు అనుగుణంగా లూలు మాల్ నడుచుకోవాలి. కానీ మీరు చెప్పే కండిషన్స్ అన్నిటికీ కూడా మేము చేయడానికి సిద్ధంగా లేవని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా తేల్చి చెప్పింది. మరి ఇలాంటి పరిస్థితుల్ని మరి స్వపక్షంలో అధికార పక్షంలో ఉండి కూడా ఏదైతే తనకు కరెక్ట్ కాదు అనిపించిందో నిర్మోహమాటంగా
ప్రభుత్వానికి కానీ, ప్రభుత్వ అధికారులకు కానీ, లేదంటే డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారికి కానీ ఇది ఈ ఈ పద్ధతిలో వెళ్తే మనం ఇబ్బందులు పడతామని చెప్పి ఆయన తెలియజెప్పే విధానం, ఒక రకంగా చెప్పాలంటే చంద్రబాబు గారు కూడా ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు ఇచ్చే సూచనల్ని తీసుకుంటున్నారు అంటే ఆయన ఎంత కరెక్ట్ వేలో వెళ్తున్నారో, ఎంత కరెక్ట్గా వెళ్తున్నారో మనకి అందరికీ కూడా అర్థమవుతుంది. కాబట్టి రానున్న రోజుల్లో పవన్ కళ్యాణ్ వాయిస్ మరింత పెరిగే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ప్రజా ఉపయోగకరమైన పనులు చేసినంతకాలం ఆయన ఏ ప్రాబ్లం లేదు. ప్రభుత్వం నుంచి కూడా కొన్ని అవకతవకలు జరిగినట్లుగా కానీ ఏమైనా ఉంటే ఆయన ప్రశ్నించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు అని చెప్పి అనేక మంది నమ్ముతున్నారు. దీన్ని పవన్ కళ్యాణ్ గారు మరి వచ్చే ఎన్నికల వరకు నిలబెట్టుకుంటారా అనేది మనందరం వేచి చూడాలి. ఎందుకంటే ఒక పెద్ద యాక్టర్గా, ఒక నెంబర్ 1 ఉన్న యాక్టర్లో ఉన్న టాప్ యాక్టర్లో పవన్ కళ్యాణ్ ఒకరు అనేది మనందరికీ తెలుసు. ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా జనాలందరినీ సమూహించగలిగిన సత్తా ఒక్క పవన్ కళ్యాణ్కి మాత్రమే ఉందంటే అతిశయోక్తి కాదు. దీనికి తోడు ప్రజెంట్ రాజకీయంగా కూడా చాలా బలపడి ఈ రోజున రాష్ట్రంలోనే కాకుండా కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీ మెచ్చుకునే స్థాయికి అమిత్ షా, అదేవిధంగా కేంద్ర మంత్రులందరూ కూడా పవన్ కళ్యాణ్కి ఒక ఇంపార్టెన్స్ ఇచ్చే స్టేజ్కి ఎదిగారు అంటే అది మామూలు విషయం కాదు. ఆయనకున్న సినీ చరిష్మాకి తోడుగా రాజకీయ గ్లామర్ కూడా ఆయనకి మరింత దగ్గరవుతుంది. రానున్న రోజుల్లో పవన్ కళ్యాణ్ ఇదే విధంగా ప్రజలకు అనుగుణంగా, ప్రజల అభిరుచులకు అనుగుణంగా అధికార పక్షంలో ఉన్నప్పటికీ కూడా ప్రతిపక్ష పాత్ర పోషించినట్లయితే ఖచ్చితంగా నష్టపోయేది వైసీపీ అంటంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ప్రతిపక్ష పాత్ర చేయడానికి ప్రజలు వైసీపీకి అవకాశం ఇచ్చారు. కానీ మాకు ప్రతిపక్ష పాత్ర అసెంబ్లీలో కల్పిస్తే మాత్రమే ఇస్తాము, ప్రజలు ఇచ్చిన ప్రతిపక్ష పాత్ర మేము అసెంబ్లీలోకి వెళ్ళి మేము వెళ్ళము, ఎందుకంటే ప్రతిపక్ష హోదా కావాలి, మాకు ప్రతిపక్ష పాత్ర కాదు అని చెప్పి వైసీపీ భీష్మించు కూర్చున్న ఈ తరుణంలో ప్రభుత్వం ఏదన్నా ఒకటి తలపెట్టినప్పుడు దానిలో ఉన్న సమస్యల్ని లేవనెత్తుతూ ఆ సమస్యల్ని పరిష్కరించే దిశగా పవన్ కళ్యాణ్ చేస్తున్న అడుగులు ఎందరికో ఆదర్శప్రాయంగా ఉంటాయంటలో ఎటువంటి సందేహం లేదు. ఇప్పుడు రాజకీయ మేధావులు, రాజకీయ పండితులందరూ కూడా ఇదే మాట చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న అడుగులు రానున్న రోజుల్లో వైసీపీ ఏదైతే ఉందో తాను చేయాల్సిన పని పవన్ కళ్యాణే చేయడం వల్ల తెలవకుండానే రేపొద్దున పవన్ కళ్యాణ్ ఆ ప్లేస్ను కూడా ఆక్రమిస్తే 2029 ఎలక్షన్లకి వైసీపీ పరిస్థితి ఏంటి? ఇది మరి వైసీపీ ఒకసారి పునరాలోచించుకోవాలి. శాసనసభకు వెళ్ళి తమ ప్రతిపక్ష పాత్రను పోషిస్తే తర్వాత ప్రజలు అధికారం ఇవ్వచ్చు, ప్రతిపక్ష హోదా ఇవ్వచ్చు. అంతేగాని వాళ్ళెవరో నవ్వుతారు, అధికార పక్షంలో ఉన్నవాళ్ళు మమ్మల్ని నవ్వుల పాలు చేస్తారని మీరు శాసనసభకు వెళ్ళకపోతే మీ వెనకాల 3rd ప్లేస్లో ప్రజెంట్ ఒక రకంగా చెప్పాలంటే 21 సీట్లతో అధికారంలో ఉన్నారు. కానీ ఓట్ల పర్సెంటేజ్ విషయంలో చూసుకుంటే ఇప్పుడున్న టీడీపీకి కావచ్చు, లేదంటే వైసీపీ కంటే జనసేన తక్కువలో ఉంది. కానీ అంత ఎక్కువ సమయం లేదు 100% వైసీపీని రీప్లేస్ చేసి రానున్న రోజుల్లో జనసేన ఒక బలీయమైన శక్తిగా ఎదిగే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. కాబట్టి అదేవిధంగా కూడా మనం చూసుకోవచ్చు, పవన్ కళ్యాణ్ గారు తీసుకునే నిర్ణయాలు ఏ విధంగా ఉంటాయో మనం కూడా చూసుకోవచ్చు. ఆయన ఏదైతే ఉప్పాడ వెళ్ళారో, ఆ కాకినాడ జిల్లా పర్యటనకి వెళ్ళారో, అక్కడ ఆయన గతంలో ఎన్నికల్లో హామీ ఇచ్చారు. ఎటువంటి పరిస్థితుల్లో ఉప్పాడ సాగర తీరము ఎక్కడైతే అక్కడ కుటుంబాలు నివసిస్తున్నాయో, అక్కడ కోతకు గురవుతుందో అక్కడ కూడా ఒక కాంపౌండ్ వాల్ లాగా కట్టించి ఆ 100% ఆ కోతకు గురి కాకుండా ఆపే దానికి నేను ప్రయత్నిస్తానని చెప్పారు. దానిలో భాగంగానే మరి పవన్ కళ్యాణ్ గారు రావాలి అని చెప్పి వాళ్ళు పిలవడంతో పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళడం జరిగింది. 100% నా టెన్యూర్లో దీన్ని చేస్తాను, వేరే రాజకీయ నాయకుల్లాగా చేతులు దులిపి వదిలి వెళ్ళిపోను, నేను అది చేయలేని రోజు నేను రాజకీయాలకి దూరం అవుతానని ఆయన ఇచ్చిన స్టేట్మెంటు, ఆయన ఇచ్చిన గట్స్కి ప్రజలందరూ కూడా ఫిదా అయ్యారు. 100% పవన్ కళ్యాణ్ చెప్పాడు అంటే చేస్తాడు. దానికి ఉదాహరణలు కోకొల్లలు ఉన్నాయి. కాబట్టి మనం గుండెల మీద చేయి వేసుకుని హాయిగా నిద్రపోవచ్చు అని చెప్పి మరి ఉప్పాడ ప్రాంత అక్కడ సమస్యలు సముద్రం ద్వారా ఆ కోతకు గురవుతున్న ప్రాంత ప్రజలందరూ కూడా ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు, మన సమస్యలు ఒక 2 ఏళ్లలో 3 ఏళ్లలో 100% తీరిపోతాయి, నాకైతే ముందు ఒక 100 రోజులు సమయం ఇవ్వండి, అక్కడ కాలుష్య బారిన పడుతున్న ఏ రకంగా పడుతుంది, ఎంత కాలుష్యం అవుతుందో చూసి మీ యొక్క సమస్యలను పరిష్కరించే దిశగా నేను మీకు నిలబడతాను అని చెప్పి పవన్ కళ్యాణ్
కళ్యాణ్ చెప్పడం జరిగింది. దీనిలో ప్రధానంగా చూసుకుంటే ఇంకోటి కూడా మనం ఆలోచించవచ్చు. ఇది ఎవరైనా కూడా ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు. అలాగే తన ఇంటిని చక్కదిద్దుకునే ప్రక్రియలో భాగంగా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు ఉప్పాడ అదే సెగ్మెంట్ కింద వస్తుంది. 100% ఆయన అక్కడ బలీయమైన శక్తిగా ఎదగబోతున్నారు. రానున్న రోజుల్లో పెద్ద మొత్తంలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం యొక్క సహకారంతో ఉప్పాడ ప్రజలు, తీర ప్రాంత ప్రజలు ఏదైతే వాళ్ళు సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారో వారి సమస్యల్ని పరిష్కరించే దిశగా పవన్ అయితే అడుగులు వేస్తున్నారు. ఇటువైపు లూలు మాల్కు సంబంధించి వాళ్ళు ఒక రకమైన ప్రభుత్వానికి ఒక రకంగా ప్రభుత్వాలకి కండిషన్స్ ఏవైతే పెడుతుందో ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. 100% మీరేదో ఫుడ్ ప్రాసెసింగ్ అంటే సరిపోదు, అక్కడ ఏం చేస్తున్నామో చెప్పాలన్నారు. మరి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి, మరి నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి దీన్ని తీసుకెళ్లడంలో పవన్ కళ్యాణ్ సక్సెస్ అయ్యారని చెప్పాలి. ఇలాంటిదే కాదు, ఇక రానున్న రోజుల్లో ఏ విషయంలోనైనా ప్రజా ఉపయోగకరమైన పనుల్లో ఈ రకంగా గన పవన్ కళ్యాణ్ ముందుకెళ్తే వైసీపీ ప్లేస్ని ఆక్రమించడానికి ఎంతో సమయం లేదని రాజకీయ మేధావులు చెప్తున్నారు. మరి మీరేమంటారో కింద కమెంట్స్ చేయండి.